నెక్స్ట్ వచ్చేసి మనకి డూ ఫామ్. డూలో మనకి డూ, డస్, డిడ్ అనే 3 వర్డ్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఒకసారి మీరు ఈ టేబుల్ని గమనించినట్లయితే సబ్జెక్ట్ వైజ్గా ఎలా ఏది యూజ్ చేయాలి అనేటువంటిది నేను ఇక్కడ రాశాను. అంటే ఇక్కడ చూడండి, ఐ, యూ, వి, దే తర్వాత నౌన్ ప్లూరల్ అయినప్పుడు మనము ప్రజెంట్ టెన్స్లో డూని వాడాలి. అదే పాస్ట్ టెన్స్ అయితే డిడ్ని వాడతాం. నెక్స్ట్ వచ్చేసి హీ, షీ, ఇట్. ఇందులో సింగులర్ నౌన్ అయినప్పుడు డస్ అనేటువంటి వర్డ్ వస్తుంది. పాస్ట్ టెన్స్లో దీనికి కూడా డిడ్ అనేటువంటి వర్డే వస్తుంది. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డూ ఫామ్స్ అనేటువంటివి మనము బేసికలీ నెగటివ్ సెంటెన్సెస్ చెప్పడానికి లేదా ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్స్ ఫామ్ చేసుకోవడానికి బేసికలీ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, he doesn't work properly. Does he? అంటే అతను సరిగా పని చేయలేదు, చేశాడా అని నేను క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. సో ఇట్స్ అ నెగటివ్ సెంటెన్స్. నెక్స్ట్ they didn't come. Did they? వాళ్ళు రాలేదు, వచ్చారా అని. అంటే ఇక్కడ బేసికలీ ఏంటి, నెగటివ్స్ ఆర్ ఇంట్రాగేటివ్స్ ఫామ్ చేయడానికి మనము డూ ఫామ్స్ అనేవి అంటే డూలో ఉన్నటువంటి డూ, డిడ్, డస్ ఈ వర్డ్స్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి రిపిటేషన్ అవాయిడ్ చేయడానికి కూడా మనము యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఒకసారి వర్బ్ ఏదైనా జరిగిందనుకోండి, అంటే అక్కడ వర్క్ని ఒకసారి వర్బ్ తోటి చెప్పాము, మళ్ళీ అదే చెప్పకుండా రిపిటేషన్ అనేది లేకుండా చెప్పడానికి కూడా డూని యూజ్ చేస్తాము. సే ఫర్ ఎగ్జాంపుల్, he eats fish, so do I. అతను ఫిష్ తింటాడు, నేను కూడా ఫిష్ తింటాను. ఇక్కడ నేను డూ అనేటువంటిది ఈట్ అనేటువంటి వర్బ్ని రిపీట్ చేయకుండా డూ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, షీ సింగ్స్ వెల్, సో డు ఐ. అంటే ఆమె బాగా పాడుతుంది, నేను కూడా పాడగలను అనేటువంటి ఉద్దేశంతో చెప్పాను. అంటే బేసికలీ ఏంటి అంటే వర్బ్ అనేటువంటిది రిపిటేషన్ అవాయిడ్ చేయడానికి మనము డూ ఫామ్ని యూజ్ చేసాము. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనము ఫోర్స్ఫుల్ ఇన్విటేషన్. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్ కానీ లేదా సంథింగ్ ఏదైనా మన ఇంట్లో గెట్ టుగెదర్ గ్యాదరింగ్ అలా ఉందనుకోండి, ఇన్వైట్ చేస్తాం కదా ఎనీ సెలబ్రేషన్. సో అది మీరు ఇన్వైట్ చేసేదంటే మామూలుగా జనరల్ ఇన్విటేషన్ కాకుండా ఫోర్స్ఫుల్గా ఒక వ్యక్తి మీకు ఖచ్చితంగా తను అటెండ్ అవ్వాలి లేదా తను మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అనుకోండి, ఖచ్చితంగా మీరు రావాలి అన్న ఉద్దేశంతో చెప్పేటప్పుడు పర్సనల్ ఇన్విటేషన్ వేరేగా ఉంటుంది కదా. సో అలా ఎలా ఫోర్స్ఫుల్గా ఇన్వైట్ చేయొచ్చు అనేటువంటిది చూడండి. ఇక్కడ చూడండి, ప్లీజ్ కమ్ వి విల్ హ్యావ్ అ గ్రేట్ టైమ్ అని నేను అనొచ్చు, కానీ అది జనరల్ అయిపోతుంది కదా. నేనేం వాడాను, ప్లీజ్ డూ కమ్ వి విల్ హ్యావ్ అ గ్రేట్ ఫన్. అంటే మీరు ఖచ్చితంగా రండి, మనము చాలా ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ప్లీజ్ డూ ఇన్వైట్ మీ ఫర్ యువర్ మ్యారేజ్. అంటే మీ మ్యారేజ్కి నన్ను ఖచ్చితంగా ఇన్వైట్ చేయండి, కంపల్సరీగా ఇన్వైట్ చేయండి అని. అంటే ఫోర్స్ఫుల్ ఇన్విటేషన్కి మనము డూ ఫామ్స్ని యూజ్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు మనకున్నటువంటి ఏవైతే ఆక్సిలరీస్ ఉన్నాయో బీ ఫామ్స్, హ్యావ్, ఇంకా డూ, ఈ మూడిటి గురించి తెలుసుకున్నాం కదా. ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాము, అంటే మన అండర్స్టాండింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది చెక్ చేసుకుందాము. ఇక్కడ మీరు చూసినట్లయితే కొన్ని ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో వీటిలో ఏ ఆక్సిలరీ వర్బ్ అంటే ఏ హెల్పింగ్ వర్బ్ అనేది కరెక్ట్గా సూట్ అవుతుందో మీరు గెస్ చేయండి. ఫస్ట్ది చూసినట్లయితే యు డాష్ లుక్ పేల్. అంటే నేను ఇక్కడ నా
ఏదైతే వ్యూ ఉందో చెప్పాలనుకుంటున్నాను, అంటే నువ్వు పేల్గా కనిపిస్తున్నావు అని. ఓకే, సో హియర్ ఐ విల్ రైట్ డూ. యూ డూ లుక్ పేల్ అంటే నువ్వు పేల్గా కనిపిస్తున్నావు అని. నెక్స్ట్, ద డోర్ వాజ్ ఓపెన్డ్, బికాస్ ఇక్కడ ఏదైతే ఉందో ఓపెన్ అనేటువంటిది ఇది పాస్ట్ ఫామ్లో ఉంది కాబట్టి మనము ఇక్కడ పాస్ట్ ఫామే యూజ్ చేయాలి. నెక్స్ట్, వి డాష్ టు వర్క్ దట్ డే. ఇక్కడ చూడండి, దట్ డే ఈజ్ ద పాస్ట్ టెన్స్. సో దిస్ ఈజ్ ద అప్లికేషన్, వీ హ్యాడ్ టు వర్క్ దట్ డే. నెక్స్ట్, వి డాష్ కమింగ్ టుడే అంటే ఇవాళ మేము వస్తున్నాము అనేటువంటిది కదా. సో ఇట్స్ లైక్ టెలింగ్ అబౌట్ ద ఫ్యూచర్. సో ఆర్, వి ఆర్, ఇక్కడ ప్లూరల్ ఉంది కదా, దట్స్ వై. సో వి ఆర్ కమింగ్ టుడే. నెక్స్ట్, ఐ డాష్ ఫినిష్డ్ మై వర్క్ అంటే ఇది పర్ఫెక్ట్ టెన్స్. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్, నా వర్క్ అయిపోయింది. సో ఇది మన ఎక్సర్సైజ్.